ముందు ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ డెవలప్మెంట్ ఈరోజు చూస్తా ఉన్నాను గారు. 4 సీనియర్స్ తోటి ఉత్తరాంధ్ర జిల్లాకి ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పారు, ఈజ్ అడోర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రంలో అతనికి అందరూ కూడా అతని సేవలు అందుకునేవారే, మెచ్చుకునేవారే. అలాంటి మహానాయకుడు మనవుడు ఈరోజు మనం శ్రీనివాసరావు గారు చూస్తే నాకు అది అర్థమవుతుందన్నమాట. శ్రీనివాసరావు చూస్తే గవర్నరాజు శ్రీనివాస్ గారు చూశాక గవర్నరాజు సత్యనారాయణ గారు అయితే మాత్రం దూకుడు ఓకే దూకుడు ఉండేది. మరి ఆ దూకుడు మళ్ళీ శ్రీనివాసరావు గారు తీసుకొని రావాలి. వస్తేనే మన ఉత్తరాంధ్ర మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఓకే, మీరు సాఫ్ట్ ఉండకూడదని చెప్పేసి నేను చెప్తానమాట. సత్యనారాయణ గారు దూకుడు ఉండాలి. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను చిన్నముసిడి వార్డులో ఫస్ట్ 1994లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఆ చిన్నముసిడి వారి ప్రాంతం అంతా కూడా మారుమోగేది. ఎవరు అంటే గ్రేట్ లీడర్. అప్పటికి నేను ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. ఓన్లీ ప్యాట్రియాటిజం ఒకటే ఉండేది, మాకు దేశభక్తి ఒకటే ఉండేది. అప్పుడు ఏ చిన్న విషయానికైనా సరే రోనరాజు గారిని ఓన్ చేసుకొని మాట్లాడే అక్కడ ఉండే స్థానికులందరినీ చూసిన తర్వాత ఆశ్చర్యపోయానమాట. అంటే రాజకీయంలో ఇంత పవర్ ఉంటుందా, లీడర్కి ఇంత పవర్ ఉంటుందా, ఇంత ఫోర్సినెస్ ఉంటుందా. వారిని ఇంట్లో తన కలిసినప్పుడు కానీ వారు నాతో మాట్లాడే విధానం కానీ ఎన్నో క్వాలిటీస్ని నాలోని ఇంబైబ్ చేసుకున్నాను అన్నమాట. ఈరోజు నా యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఈ రకంగా ఇంబైబ్ చేసుకున్నానంటే అది గవర్నర్ సత్యనారాయణ గారి యొక్క నాయకత్వ లక్షణాలు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాము. జయంతి రోజు నాడు ఇప్పుడు శ్రీనివాసరావు గారిని మాట్లాడాము. నివాళులు అర్పించడం, ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. గవర్నమెంట్ సత్యనారాయణ గారు అంటే ఇక్కడ విశాఖపట్నానికి ఒక పొలిటికల్ యూనివర్సిటీ. ఎంతోమంది రాజకీయవేత్తలు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా వెంబడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రజలకి సేవ అందించారు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి ఈరోజు. అతని జయంతి ద్వారా అతన్ని జ్ఞాపకాలు స్మరించుకుంటూ మేమందరం కూడా వాళ్ళు అర్పించడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ముందుకు వెళ్తామని నడుస్తామని, ప్రజలకు అండగా ఉంటామని. త్యాగాలకు విలువ లేకుండా పోయింది. కేవలం ధనం ఉంటే అన్నీ జరిగిపోతాయి అనేటువంటి దాంతో ధర్మం 4 పాదాల మీద నడకుండా కుంటికాలతో నడుస్తోంది. అయినప్పటికీ కుంటికాలతో నడుస్తున్న ధర్మం మళ్ళీ బతుకుతుందని చెప్పడానికి ద్రోణరాజు సత్యనారాయణ గారి 20వ జయంతి ఇవాళ మనం కన్నుగా చెప్పొచ్చు. ఇంకా ఇంతమంది ఆయన గుర్తుపెట్టుకుని ఆయన కోసం ఇలా వచ్చి దానికి నివాళులు అనిపిస్తుందంటే మరలా ధర్మం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. మళ్ళీ ధనము అధికారం పక్కెళ్ళి త్యాగాలు చేసేటువంటి వాళ్ళకి విలువ ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు ద్రోణరాజు సత్యనారాయణ గారి జయంతికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ఈ ప్రజానీకాన్ని దృష్టి తెలుస్తూ ఉంటుంది. ద్రోణరాజు సత్యనారాయణ గారు ఎన్నికలకు నెల రోజుల ముందు పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకే రాజకీయాలు చేశారు. తర్వాత ఎప్పుడు రాజకీయం లేదు ఆయనకి. ఉత్తరాంధ్ర అని ఈ 3 జిల్లాలకి పేరు పెట్టి ఈ ఉత్తరాంధ్ర యొక్క సమగ్ర సర్వతోముఖ అభివృద్ధి కృషి చేసినటువంటి ధన్యజీవి ద్రోణరాజు సత్యనారాయణ గారు. ఆయనకి ఈ 3 జిల్లాల యొక్క అభ్యున్నతి, ఈ విశాఖపట్నం యొక్క మంచి చెడులు ఎప్పుడు చూశారు. అటువంటి వ్యక్తికి వాళ్ళ మరలామైన నివాళులు అర్పించి మేము పునరంకితం చేసుకుని ఇంకా సేవ చేస్తే గౌరవం లభిస్తుందనేటువంటి భావాన్ని మేము పొందుతున్నామని చెప్పి అందరూ కూడా నేను మనవి చేస్తూ, శ్రీవత్స ఆయన వారసులుగా కష్టపడి జనం మధ్య ఉండి, వారసులంటే కడుపున పుట్టినవాడు వారసు కేవలం వారసుడు కాదు. ఏ తాత, ఏ తండ్రి, ఏ నాయకుడి యొక్క సేవాభావాన్ని పుచ్చుకుని ఆ సేవాభావాన్ని ముందుకు తీసుకెళ్ళివాడే నిజమైన వారసుడు. శ్రీవత్స ఆ విధంగా పనిచేస్తున్నందుకు పైనుంచి ఆయన ఆశిస్తూ కింద నుంచి మందరి యొక్క అభినందనలు ఆయనకు ఉన్నాయని చెప్పని నేను మనం చేస్తున్నాను. స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారి 92వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మేయర్ గారికి, అలాగే
మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారికి, అలాగే తాతగారికి అత్యంత సన్నిహితులు, మా కుటుంబానికి ఈరోజు పెద్దగా ఉంటున్న వైఎల్పీ గారు యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు సత్యనారాయణ గారిని స్మరించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇందాకల పెద్దలు అన్నట్టుగా సమాజ సేవ అనేది వారసత్వం అంటే కడుపును పుట్టినందుకు వచ్చేది కాదు. కానీ వాళ్ళని చూసి ఈరోజు ఏదైతే సత్యనారాయణ గారు చనిపోయి దాదాపు 20 ఏళ్ళు దాటినా ఆయన ఎలాగైతే గుర్తుంచుకుంటున్నారో, ఆయన ఇంట్లో ఆయన మనవడిగా పుట్టి స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారి అబ్బాయిగా పుట్టి వాళ్ళిద్దరిని చూసి మనం కూడా ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా విశాఖ ప్రజలకి వాళ్ళు ఎలాగైతే మంచి చేశారో, వాళ్ళు ఎలాగైతే మమేకమై ఉన్నారో అదే మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నేను రావడం. ఈరోజు గత 4-5 ఏళ్ళుగా నేను ఇంత ధైర్యంగా ప్రజల మధ్య తిరగలుగుతున్నానంటే కుటుంబానికి పెద్దలు ఇచ్చిన ఆశీస్సులు, అలాగే ప్రజలందరూ కూడా అభిమానం వల్ల తిరగలుగుతున్నాం. తాతగారు నాన్నగారి బాటలో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకెళ్తూ ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి మంచిగా అయ్యే కార్యక్రమాలన్నింటిలో కూడా ఉండి ఎప్పుడూ వాళ్ళ పేరు చెడగొట్టకుండా ఉండే పనులు చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చేసిన మన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ భగత్ గారికి, అలాగే మన వెస్ట్ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ద్రోణంరాజు గారు పేరు నేను కొత్తగా ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర రాజకీయాలకు కానీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర టైగర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్తోనే ఆయన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యి అలాగే అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి అనేక పదవులను ఆయన చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్గా అయినటువంటి పిఎంఆర్డీఏ చైర్మన్గా, అలాగే లోక్సభ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కూడా ఆయన పదవులు చేశారు. సమస్య ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండేవారు. అందుకే ఆయన కరుణంగా చేసినప్పుడు కూడా అక్కడ ప్రజా సమస్యలను ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైన పట్టు సాధించి దక్షిణ భారతదేశంలో గ్రామోద్యోగ సంఘానికి ఆయన జనరల్ సెక్రటరీగా కూడా ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత సర్పంచ్గా మొదలైన ఆయన జీవితం అంచులంచులుగా ఎదిగి విశాఖ పార్లమెంట్ సభ్యులుగా మీరు కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆయన్ని కోరడం జరిగింది. ఆయన నుంచి మనందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి. ఈరోజు ఏదైతే ఏషియాలో లార్జెస్ట్ కాలనీగా పిలువబడుతుందో MVP ఏదైతే ఉందో అది కూడా ఆయన VMRDA చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మాలా